అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. ఈ సమయం మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నా అపరాధములు క్షమించయ్యా, నా దోషములు క్షమించయ్యా. లోపలికి రా, కూర్చుంది. నా దోషములు క్షమించయ్యా. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పెను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. మీలో ప్రేరేపింపబడ్డ వాళ్ళు ప్రార్థన చేయండి. శరీరం కొరకు స్తుతులు, ప్రార్థన వేరు, స్తుతులు వేరు. కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈ దినం చూడటానికి నీవు ఇచ్చినటువంటి ధన్యతరమైన స్తోత్రాలు, నీ శరీరాన్ని నేను పుచ్చుకుంటానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు. ఇది స్తుతులు. ప్రార్థన వేరు. నన్ను కాపాడయ్యా, వాళ్ళని కాపాడయ్యా, వాళ్ళని మార్చాయి, వీళ్ళని మార్చాయి, అది ప్రార్థన. స్తుతులు చెల్లిద్దాం. ఎవరు ప్రేరేపింపబడ్డ వాళ్ళు ఒకళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, రొట్టె శరీరాన్ని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మేఘనా చెయ్యి ప్రార్థన, స్తుతించు. మేఘనా, మైక్లో చేయి. ఈరోజు బలలో ఎవరైతే చేయి వేయవచ్చున్నారో వాళ్ళ మనసును నీవు చూడమని అడుగుచున్నాం ప్రభా. వారి హృదయాలు నీ కలవరపడుచున్నాయేమో ప్రభా. వాళ్ళ హృదయాలు సరిచేయండి, వాళ్ళ ఆలోచన తీరు మార్చండి, వాళ్ళ నడవడికను నీ వైపు త్రిప్పుకోనమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, ఎవరైతే బాప్తిసం తీసుకొని బలలో చేయవేచున్నారో వారి కుటుంబాలను నువ్వు ఆశీర్వదించండి. అయ్యా, నీవు ఇచ్చిన ఈ శరీరాన్ని మేము తినుచూ ఉండగా మాకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. నీ రక్తాన్ని మాకు ప్రోక్షించండి, నీ రక్షణ మాకు ఇవ్వమని అడుగుచు నా ఇచ్చిన ప్రార్థన చేర్చుకుని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలలో చేయవేసే వారందరూ కూడా లేచి నిలబడండి. బలలో చేయవేసే వారందరూ కూడా లేచి నిలబడండి. మొదట ఆడవారికి అవకాశం ఇద్దాం. ఒక్కొక్కరు వచ్చి ఈ బలను పుచ్చుకొని ఒక్కొక్కరు వచ్చి తీసుకొని వెళ్ళాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అపరాధిని యేసయ్య, ఒక్కొక్కరు వచ్చి తీసుకొని బలలో ఒక్కొక్కరు వచ్చి అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెచ్చకయని కృపలో, నెపమెచ్చకయని రణమా కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, సిలువాకు నిన్ను గొట్టి తిని తులువాలతో జీవితిని, సిలువాకు నిన్ను గొట్టి తిని
నేనే ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా శరీరము వలనైనను క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి అని చెప్పెను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని తాగినప్పుడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. మంచిది. ప్రార్థన. కృతజ్ఞతాస్తుతులతో కలిగిన ప్రార్థన. తండ్రి స్తోత్రం దేవా. తండ్రి మేము ఈ రక్తము తాగి తండ్రి యేసయ్య పరిశుద్ధులుగా జీవించుటకు మాకు అర్హత కలిగించినందుకు స్తోత్రం దేవా. తండ్రి ఈ రక్తముతో మా పాపాలు కడిగినందుకు నీకు స్తోత్రం యేసయ్య. తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను ఈ రక్తంతో తండ్రి యేసయ్య తండ్రి శుద్ధులుగా మార్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. తండ్రి మాకు ఈ యొక్క తండ్రి యేసయ్య ఆనాడు తండ్రి యేసయ్య నీ శిష్యులకు తండ్రి యేసయ్య తండ్రి ఈ యొక్క గొప్ప కార్యములో తండ్రి యేసయ్య నీతో పాటు పాలిభాగస్తులయ్యే కృపను వారికి దయచేసావు తండ్రి. అదే విధముగా తండ్రి యేసయ్య నీ రక్తముతో కడిగి తండ్రి మాకు కూడా తండ్రి యేసయ్య తండ్రి ఈ పరిశుద్ధతను దయచేసినందుకు తండ్రి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఆమేన్. అలానే ఒక్కొక్కరుగా వచ్చి ఆయన శరీరాన్ని తిని ఆ యొక్క రక్తాన్ని పుచ్చుకోవటానికి వారికి నీ సిలువా వీరితనముగానున్నది. రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తియున్నది. రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తియున్నది. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో
లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు శరీరమని వివేచింపక రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలకు మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు దేవుడు ఆయన వచ్చినప్పుడు ఈ సంఘం అంతటా కూడా ఎత్తబడును. ఎత్తబడే సంఘములో ఈ చిన్న సంఘము కూడా ఎత్తబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చిమ్మగల యేసయ్య, ఇంతవరకు నీ వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడి ఉన్నాం. అలాగే నీ శరీరాన్ని పుచ్చుకున్నాం, నీ రక్తాన్ని పుచ్చుకున్నాం. మమ్మల్ని అందరినీ శుద్ధీకరించిన ఆయన, మా అపవిత్రత అంతను తొలగించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. కడవరకు నమ్మకస్తులుగా మమ్మల్ని స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, అందరం కూర్చుందాం.